అందరికీ ఆత్మీయ ఆహ్వానము. దివ్య అఖండ దీప శతాబ్ది మాతాజీ జన్మ శతాబ్ది పూజ్య గురుదేవులు శ్రీరామశర్మాచార్య గారి ఆధ్యాత్మిక జన్మ శతాబ్దిని పురస్కరించుకొని చీరాల ఓడరేవు శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం యజ్ఞ విద్య ప్రాణవిద్య గాయత్రి మహావిద్య క్షేత్రంలో 3 రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 21 కలశయాత్ర, జనవరి 22 సహ్యాద్రి ఆశ్రమంలో సహస్ర దీప యజ్ఞము, జనవరి 23 మాఘశుద్ధ పంచమి నాడు 108 కుండములతో గాయత్రి మహాయజ్ఞము నిర్వహించబడును. జనవరి 21 కలశయాత్ర బాపట్లలో భావన్నారాయణ స్వామి గుడి దగ్గర ఉదయం 10:30 కలశ పూజ చేసి అందరు దేవతల ప్రతీకగా కలశమును తల మీద పెట్టుకొని 1 కిలోమీటర్ దూరములో పాదయాత్ర చేయబడును. ఈ కలశయాత్రలో పాల్గొనేవారు పసుపు రంగు భారతీయ వస్త్రాధారణలో రావలేను. జనవరి 22 సహ్యాద్రి ఆశ్రమంలో సాయంత్రం 5 గంటలకి సహస్ర దీప యజ్ఞము జరుగును. జనవరి 23 మాఘశుద్ధ పంచమి సరస్వతి జయంతి నాడు సాగర తీరములో ఆశ్రమం ఉన్నది కాబట్టి మాఘ స్నానం ఆచరించి ఆశ్రమ శక్తి కేంద్రాలైన ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధలకు ప్రదక్షిణలు చేసుకొని 108 కుండములతో జరుగుతున్నటువంటి గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొనవచ్చును. సరస్వతి జయంతిని పురస్కరించుకొని సరస్వతి పూజ అక్షరాభ్యాసం చేయించబడును. అక్షరాభ్యాసం చేయించుకునేవారు ముందుగా ఆశ్రమ వారిని సంప్రదించవలేను. ఈ 108 అష్టోత్తర గాయత్రి మహాయజ్ఞంలో అందరూ పాల్గొనవచ్చును. ఈ యజ్ఞంలో పాల్గొనేవారు పసుపు రంగు భారతీయ వస్త్రాధరణలో రావలేను. కుల మత జాతి విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనవచ్చును. పాల్గొనే దంపతులు అందరూ కూడా ముందుగా ఆశ్రమ వారిని సంప్రదించవలేను. యజ్ఞానాంతరము భోజన ప్రసాదము కలదు. Hi, I'm Radha Dandapani from US. I came visiting to India, and when I came here in my brother's place, they organized for the Gayatri Yagna conducted by the Gayatri Parivar. It was a beautiful experience. The whole event was a beautiful experience for me. Sumangli Garu, who came to conduct the Yagna, came and stayed with us, and we organized the whole thing together. It was a beautiful experience. It's not only the Yagna but also the Omkaram chanting on the different chakras was an excellent experience for me. I have been chanting Omkaram for a long time, but this is the first time I've been chanting. I chanted on the chakras and somehow it opened up something for me, and it was a beautiful experience. So then the Yagnam itself, though it is 2 hours, we didn't feel the time go by. It went super fast and energized all of us. I'm sure it will bring a very positive experience in the future for us from doing this yagna. I hope everyone else can enjoy this. And I thank Sumangli Garu for coming and doing this yagna for us. Thank you. Hello everyone, I am Prasastha and I'm from Bangalore. For the past 2 days we have done the Gayatri Yajnam. First of all, whenever we did puja at our house, usually I was never really involved in performing much of the puja. But this time I was really involved with it. I understood why it is necessary. It was very interactive. Sumangli ma'am has really explained us very well. I think it was very inspiring hearing her, and understanding the importance of the puja has been really fascinating, and it has really motivated me to continue doing this puja every day. So I'm very thankful and grateful to have this opportunity for all of us. And even as an experience, I request all of you to perform it, to feel the powerful vibrations that go through your body. And I've personally very enjoyed it. I will continue to perform this every year, and to do this every day actually. I request everyone to perform it. Thank you. మా బాబు మ్యారేజ్ డే సహ్యాద్రి ఆశ్రమం నుంచి సుమంగళి గారు వచ్చి నిర్వహించారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి సంవత్సరం అందరూ చేసుకోవాలి అని అనిపించింది తను చెప్తుంటే. ఎందుకు అంటే
భార్యాభర్తలు 100 సంవత్సరాలు కలిసి ఉండాలి అంటే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తగాదలు, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యజ్ఞం వల్ల, ఆ గురువుగారు మాతాజీ అనుగ్రహం వల్ల అన్నీ సెట్ అవుతాయి. అన్నీ సెట్ అయ్యి జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారు. అలానే పతివ్రత ధర్మం ఏంది అని చాలా చక్కగా వివరించారు. నిజంగా కనుక వీటిని పాటిస్తే అసలు కుటుంబాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దబడతాయి. తర్వాత తరాల వాళ్ళకు కూడా వీళ్ళు మంచిని అందిస్తారు. తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ జీవిత విధానం ఏంది, ఇంట్లో కొట్టుకుంటా తిట్టుకుంటా జీవిస్తున్నారా, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారా అని చెప్పి పిల్లలు బాగా గమనిస్తారు. దానివల్ల ఏం జరుగుద్ది, మనం కూడా ఈ విధంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళమి. అలానే భర్త వైపు వాళ్ళని మనం గౌరవించాలి, అలానే భార్య వైపు వాళ్ళని మనం గౌరవించాలి. అంత సుఖము శాంతితో నిండాలి అని చెప్పి ఇప్పుడు అన్ని కుటుంబాలన్నీ కుచించకపోతూ ఉన్నాయి. పెద్ద కుటుంబాలుగా లేవు. ఎక్కడ చూసిన స్వార్థం అంతా వ్యాపిస్తూ ఉంది. ఇవన్నీ పోయి ఒక ఆదర్శమైన కుటుంబాలుగా ఎప్పుడైతే తీర్చిదిద్దబడతాయో సమాజం కూడా మంచిగా తయారవుద్ది. జై గురుదేవ్. నా పేరు కెంబూరు రామకృష్ణారావు, మాది బొబ్బిలి, విజయనగరం జిల్లా. ఈ రోజున మా స్వగృహంలో ఈ గాయత్రి మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. సుమంగళి గారి ఆధ్వర్యంలో చాలా మాకు సంతృప్తిగా ఉంది. భగవంతుడి మీద మరింత భక్తిభావం పెరిగేటట్టు ఈ యజ్ఞం మాకు దోహదపడుతుందని నేను తెలియజేస్తాను. నా పేరు విజయ్ అండి. నేను ఈ మాస్టర్ గారు లెక్చర్స్ని ఈ యజ్ఞం చేయాలనే ఇన్స్పిరేషన్, అందులోనే సుమంగళి గారు యూట్యూబ్లోని ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ ఒక సంకల్పం తీసుకున్నానని చెప్పారు, 108 యజ్ఞాలు చేపిస్తాను. అది మాస్టర్ గారి టైపులో నేను ఇంటింటికి వెళ్ళి ఆయన ఎలాగైతే ప్రసారం చేయాలని అనుకున్నారో ఆ ఆలోచన నాకు బాగా నచ్చిందండి. అందుకనే నేను ఈ యజ్ఞం చేయించాలని సంకల్పించాను. ఆవిడ కూడా నా సంకల్పానికి సహకరించి వచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కెంబూరు తిరుమలాంబ, బొబ్బిలి మాది, విజయనగరం జిల్లా. సుమంగళి గారి ఆధ్వర్యంలో ఈ గాయత్రి యజ్ఞం జరిపించడం మాకెంతో సంతోషంగా ఉంది. మా తమ్ముడు మరదలు ఈ యజ్ఞం జరిపించారు. నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. సుమంగళి గారు చాలా బాగా ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. నాకు చాలా సంతోషమైంది. నా పేరు సాయి ప్రభాకర్ వర్ధన్. ఇవాళ నేను గాయత్రి యజ్ఞంలో పాల్గొనడం జరిగింది సుమంగళి గారి ఆధ్వర్యంలో. ఇది మన కుటుంబంకే కాకుండా సొసైటీకి కూడా మంచి జరగాలని జరిపిస్తున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మనం ఒకరిమే కాకుండా మొత్తం సర్వేజన సుగుణభవంతు కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని, ఫ్యూచర్లో కూడా ఇదందరూ పార్టిసిపేట్ చేసి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు, బొబ్బిలి. నేను అడ్వకేట్ని. ఈరోజు సుమంగళి గారి ఆధ్వర్యంలో గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బొబ్బిల్లో మరిన్ని ఆమె ఆధ్వర్యంలో జరిపించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ఆవిడ చాలా చక్కగా బాగా ఈ కార్యక్రమం నిర్వర్తించారు. సంతృప్తి చెందుతున్నాం. సర్వజనం సుఖనోభవంతు. ఓం శాంతి. నా పేరు శ్రీదేవి. నేను ఈ గాయత్రి దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సుమంగళి గారు బాగా చేశారు. ఆవిడ బాగా కనెక్ట్ అయ్యారు మాకు. థ్యాంక్ యూ. వచ్చారని అనుభూతి కలిగినట్టుగా అందరు అనుభూతి కలుగుతుందంటే. పేరు సూర్యకుమారి అండి. మా వారు భాస్కర్రావు గారు. ఆయన యూట్యూబ్లో చూసి ఇంప్రెస్ అయినట్టున్నారు. నాకు అసలు తెలియదు. 1 డే బిఫోర్ చెప్పారు. సరే అమ్మవారే మన ఇంటికి వస్తున్నారని ఫీల్ అయ్యాను నేను. సరే ఆవిడ ఆ రూపంలో వచ్చి, మామూలుగా మనం ఎప్పుడు హోమాలు పూజలు చేస్తూ ఉంటాము, కానీ ఆవిడ చెప్పిన వివరంగా చెప్పారు. ప్రతి విషయం వివరంగా తెలుసుకున్నాను. దాని గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా అందరూ ఆలోచించి మంచిగా తీసుకుని చేసుకోవచ్చు. సామూహికంగా కానీ లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఇంట్లో కానీ చేసుకోవచ్చు. ఇన్ని వ్రతాలు చేసాము, ఇన్ని హోమాలు చేసాము, అన్నీ చేసాము, కళ్యాణాలు చేసాము, కానీ ఏదో ఆయన చెప్పిన ప్రకారం చేసేయడం, టైం అయిపోవడమే, కానీ మనస్ఫూర్తిగా చేసుకుని మనస్ఫూర్తిగా అనిపించింది నాకు. చాలా అమ్మవారే వచ్చారని నేను ఫీల్ అవుతున్నాను. శ్రీరామకృష్ణ సమర్థ
సద్గురు దేవాయ నమః. శ్రీ సన్నిధి ఇంటర్వ్యూలు సుమంగళి గారి యాక్టివిటీసు, చీరాల యాక్టివిటీసు, గాయత్రి అమ్మవారి యాక్టివిటీసు, ఆ దేవస్థానం ఆశ్రమం యాక్టివిటీస్ చూసి ఇంప్రెస్ అయ్యి ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడని కలవాలని ఆవిడతో కాంటాక్ట్ చేసుకుని వచ్చినప్పుడు కలిశాను. ఆ తర్వాత ఒక సంవత్సరం అయ్యి ఉంటుంది. ఆవిడే నిన్ను కాంటాక్ట్ చేసి ఎలా ఉన్నారు భాస్కర్ గారు అని, నా పేరు మర్చిపోయారు కానీ ఫోన్ నెంబర్ వెతికి పట్టుకుని ఫోన్ చేసి ఇలాగ మనం కలిసాం కదండి అని చెప్పి ఆవిడ అంటే నాకు అదృష్టం ఉండబట్టి ఈ గాయత్రి అమ్మవారి హోమం చేయించుకునే యోగం ఉండబట్టి ఆవిడే నన్నే కాంటాక్ట్ చేసి ఈ 2 రోజుల్లో ఒకసారి ఓంకార సాధన నాతో చేయించారు. చాలా గొప్పగా ఉంది. ఓంకార సాధన అంటే ఓం అని అందరూ అంటాం కానీ ఓం అనేది ఎలా పలకాలి, అది బాడీ మీద మనకున్న షట్చక్రాల్లో ప్రతి షట్చక్రం మీద ఏ విధంగా పనిచేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చేయించి మాతో ప్రాక్టీస్ చేయించారు. నేను 2 రోజుల నుంచి చేస్తున్నాను. చాలా ఉపయోగం, చాలా బాగుంది. అట్లాగే ఈ హోమం అనేది మనం అందరూ ప్రతి వాళ్ళు చూసుంటాం, చేయించుకుని ఉంటాం. కానీ చేసే ప్రతి మంత్రం గురించి, దాని వెనకాల ఉన్నటువంటి భావం గురించి, అది ఎందుకు చేస్తున్నాం, దాని ఫలితం ఏంటి అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో ఓపికగా మా అందరితో దగ్గర 3 గంటలుగా చేయించారు మాతో. చాలా 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 బాగుంది. అమ్మవారే నిజంగా మా దగ్గర ఉండి చేయించారన్నంత తృప్తిగా. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలు కూడా విన్నాను. ఇప్పుడు మా ఆవిడ కూడా మాట్లాడింది, అమ్మవారే వచ్చి